పీరు బట్టలు వేసుకున్నారు, చంపేస్తున్నా కూడా నేను బతకనివ్వన్నారు, నీ ఊరికి చూసుకోపోరన్నారు. చూపించి ఎవరి మంది చూపించి ఇక్కడ జామాట్లు చెట్లకి అడవిలోకి తీసుకొచ్చి కారు నుంచి ఆ మందు తీసి కవరం దీన్ని ఒప్పుకోరంటే, సార్ ఈ మందు నాకు ఆడుతుంది సార్, నాకు మామూలు మందు సార్ నాకు ఉండేది, బెంగళూరు మంది అతను కాడ ఉంది సార్ బెంగళూరు మంది అతను కాడ ఉంది, నా కాడ ఉండేది, నీకు ఈ మందుకు వచ్చి నేను ఒప్పుకోండి సార్ నేను అని అంటే, ఒప్పుకోవచ్చు నాకు కొడక నువ్వు లేకపోతే నీకు కేసు ఫైల్ అవుతుంది, ఇది ఎప్పుడు నీకు కేసు లేకుండా పోద్ది అని నెల్లూరు నలుగురు స్క్వాడ్ నన్ను హింసించిండ్రు. నేను ఇద్దరే తీలేదు. మేము వచ్చిన పట్టుకున్నాము, నేను వచ్చి దాన్ని పట్టుకున్న తర్వాత నీ కాడ మందు ఉంది, నీ ఇంట్లో మందు ఉందంట, నువ్వు పక్కన అంగడి ఉంది, అంగట్లో 3 దిక్కు మందు పెడతావంట, అవి మాకు చెప్పవా అని నన్ను దారిని వస్తా హింసించి ఆ కారులో కూడా నేను చంపేస్తావు నా కొడక, మేము చెప్పినట్టు చేయరా నువ్వు, నేను చెప్పినట్టు ఒప్పుకో, లేదంటే నేను చంపేస్తావు నా కొడక, ఈరోజు నువ్వు అయిపోయినావు అని చెప్పుకుంటే ఇక్కడికి వచ్చి లాఠీకర్రతో 3 లాఠీకర్రతో కొట్టి లాఠీకర్రలు ఇరిగినాయి, అవి కూడా లేవు, అయితే పక్కనే వేసిండ్రు వాటిని, మళ్ళీ జామాకర్రతో కొట్టిండ్రు, మళ్ళీ రాయి తీసుకోనరు, రాయితో నెత్తి మీద వచ్చేసిండ్రు, చంపేస్తాను నిన్నని. సరే సార్ నేను నా మందు ఇది సార్, నేను అమ్మేది దుత్తులు మా మందు ఇది, సాపు గడి పంపాలని చూపిస్తాను, నీ వాళ్ళ కాడ కొన్నది నేను, ఆ మందు నేను అమ్మలేదు సార్ అన్న, నువ్వు అమ్మి నువ్వు దీన్ని ఒప్పుకో, నేరం ఒప్పుకో, లేకపోతే నువ్వు నేరం ఒప్పుకుంటే గడ్డం పడతావు, లేదంటే నువ్వు జైలుకి పోతావు అంటే, నేను ఎందుకు ఒప్పుకోండి సార్, నేను చేర్చుకొని ఒప్పుకోవడానికి అని నేను దబాసిన వాళ్ళను, దబాయిస్తే నీ మాట అండు తొక్కిదంగరని ఇరిగిన కాలు మీద కాలు పెట్టి 2 చేతులు పట్టుకొని నడ్డి మీద కాలు పెట్టి వంచి కొట్టిండు, నిమిషిచ్చిండు. వీడిట్టే మాటిండు, అడిగేసి ఊరి యాలు తీసుకోకూడదాం అని లాస్ట్